పూరీలో ఒకప్పుడు మంజుల అనే దేవదాసి ఉండేది. ఆమె ప్రతిరోజూ ఎంతో భక్తితో జగన్నాథస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించేది. ఒకరోజు ప్రసాదం సిద్ధం చేయడంలో ఆలస్యం చేయడంతో మంజుల సమయానికి ప్రసాదం తీసుకెళ్లలేకపోతానేమో అనే ఆందోళన పడుతుంది. దాంతో ఆలయానికి వెళ్లి పూజారిని క్షమాపణలు అడిగింది. పూజారులు కూడా ఆ రోజు ప్రసాదం సిద్ధంగా లేకపోవడంతో ఆందోళన చెంది ఆమెపై కోపడతారు. ఎందుకంటే స్వామికి ఆ రోజు ప్రత్యేక సేవలు జరగాల్సి ఉంది. అప్పుడే భక్తురాలైన మంజుల ఆవేదనను గమనించిన జగన్నాథస్వామి ఒక అద్భుతం చేస్తాడు. ఆయనే స్వయంగా తన కోసం ప్రసాదం తయారు చేసుకుంటాడు. పూజారులు ఆలయంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం సిద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అది ఎక్కడినుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. కాని దాని వాసన, రుచి అద్భుతంగా ఉండటంతో అందరూ గ్రహించారు. అది స్వయంగా జగన్నాథ స్వామి భక్తురాలి కోసం తయారుచేసిన ప్రసాదమని. భక్తి ఏదైనా అడ్డంకి లేకుండా స్వామిని చేరితే స్వామి తానే భక్తుల కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు.